వేడి వేడిగా పునుగులు ఎలా వేసేసుకోవాలో చూసేద్దామే. దానికోసం మేము స్పెషల్గా పిండి ఏం తయారు చేసుకోలేదండి. మేము ఇడ్లీల కోసం వేసుకున్న పిండే మిగిలితే దాంట్లో 1 కప్పు గోధుమ పిండి కలుపుకున్నాము. చిక్కగా కలుపుకోవాలి, ఎక్కువ వాటరీ కన్సిస్టెన్సీ ఉంటే పునుగులు మంచిగా రావు. సో గట్టిగా కలుపుకుందాము. దానికి మేము ఆల్రెడీ 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాము. దాన్ని లంప్స్ లేకుండా కలిసేలాగా కలుపుకోవాలి. దాంట్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మేమైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నాము. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. దాంట్లో కొంచెం సోడా ఉప్పు, కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మేము 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాము. సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా అటు ఇటు మిక్స్ చేసుకుందామే. మీరు మంచిగా చేతితో కలుపుకుంటే కనుక మీకు లంప్స్ అవేమీ లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది. సో మీరు గరిటతోటి స్పూన్లతోటి ఇలా తిప్పడం మానేసి, మీరు ఎక్స్పర్ట్స్ అయితే దాంతోనే తిప్పుకోవచ్చు అనుకోండి. ఎందుకంటే కొంతమంది ఎంత మంచిగా తిప్పినా సరే దాంట్లో ఏదో ఒక మూల పిండి కలుసుకోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి చేత్తో అయితే మంచిగా కలుసుకుంటారు కాబట్టి మేము చేత్తోనే కలిపేసుకుంటున్నాం. చూసారా కన్సిస్టెన్సీ ఎంత థిక్గా వచ్చిందో? మీరు అస్సలు వాటరీగా ఉండకూడదు. ఒకవేళ మీకు ఇంకా థిక్నెస్ రాలేదనుకుంటే ఇంకో 2 స్పూన్స్ గోధుమ పిండి అయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 10 to 20 మినిట్స్ నాననివ్వండి. నాననిచ్చిన తర్వాత దాన్ని చూసారా మంచిగా ఎట్లా కన్సిస్టెన్సీ వచ్చిందో మనకి. ఇప్పుడు దీంతో మనం పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం బాండీ పెట్టుకొని దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకొని రౌండ్గా వేసుకుంటే క్రికెట్ బాల్ అంత పెద్ద సైజులో కాకపోయినా నిమ్మకాయ అంత చిన్న సైజులో వేసుకోండి. తినడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మీలో కూడా కొంతమందికి రౌండ్గా వేయడం రాదు కదా, ఏం పర్వాలేదు. రౌండ్తో మనకేం పని లేదు. మనం ఏ షేప్లో వచ్చినా సరే ఎలాగైనా తినేసేదే కదా, షేప్తో మనకి పని లేదు. ఇప్పుడు వచ్చి చుట్టాలకి ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు కాబట్టి మనకి షేప్తో పని లేకపోయినా సరే ఎట్లాగైనా వేసుకోవచ్చు. మీకు వస్తే మాత్రం మీరు రౌండ్గా వేసుకోండి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వేసుకున్న తర్వాత మంచిగా వాటిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుందాం అన్నమాట. ఎప్పుడైనా మీరు పునుగులు కానీ గారెలు కానీ వేయడానికి ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు వేసినా సరే అవి అమీబాల్లాగా అష్టవంకర్లు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి కూడా షేప్లో వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అంత వరస్ట్ కాదు, ఇప్పుడు అంత సూపర్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు. కానీ ఒక మాదిరిగా బాగానే వేస్తాను. మీరు కూడా ఏ సైజుల్లో వస్తున్నాయో కుదిరితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూద్దాం ఎంతమంది ఎక్స్పర్ట్స్ మన ఛానల్ చూస్తున్నారో, ఎంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తున్నారో తెలుసుకుందాము. ఇప్పుడు నిదానంగా కలుపుకున్న పిండినంతా చిన్నగా వేసేసుకుంటున్నాం కదా, దాన్ని మంచిగా సిమ్లో పెట్టుకొని వేసుకోండి. మీకు కావాలంటే దాంట్లో కొంచెం అల్లం ముక్కలు, కొత్తిమీర కూడా కట్ చేసి కలుపుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మేము వేసుకున్న వాటన్నిటిని సిమ్లో పెట్టి కాల్చుకుంటున్నాం అన్నమాట. చూసారా మంచిగా ఎలా కలర్ చేంజ్ అయ్యిందో? ఆల్రెడీ హాఫ్ కాలిపోయినాయి. మనం ఇంకొంతసేపు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వాటిని తీసేసుకున్నాం. చూసారా మంచిగా కలర్ఫుల్గా రౌండ్గా ఎలా వచ్చాయో? మీరు కూడా ట్రై చేశారంటే మీరు కూడా మంచిగా టేస్టీగా చేయగలరు వంట. సో మా ఛానల్ని చూసి అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తూ ఉండండి. మీరు ఏ పనుల్లో బిజీగా ఉన్నా సరే అట్లీస్ట్ మీ వీకెండ్స్లో అయినా సరే వంట చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. దానికోసం మీరు మా వంటల ఛానల్ చూసి వంటలన్నీ ట్రై చేస్తూ ఉండండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా వంటలు కావాలి, మీకు ఇది చేయాలి అది చేయాలి ఏదన్నా ఉంటే అది మాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మేము దాన్ని చూసి మీకు ఏ వంట కావాలంటే ఆ వంట ట్రై చేసి మీకోసం అప్లోడ్ చేస్తాం. సో ఆల్రెడీ వేగిపోయిన పునుగులన్నిటిని మనం తీసేసుకుందాము. మంచి కలర్ వచ్చాయి కదా,
దీంట్లోకి పల్లి చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు చేసుకునే ఓపిక లేదు. సో మేము చట్నీ కాకుండా ఆల్రెడీ మా ఛానల్లో ఉల్లిపాయ కారం చేసి పెట్టున్నాం కదా, అదే వేసుకొని తినేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని.